నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ 28వ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేసిందే నందమూరి తారక రామారావు అని అన్నారు. నర్సీపట్నం ఎన్టీఆర్ ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ ఇచ్చింది నందమూరి తారక రామారావు అని అన్నారు. ఎన్టీఆర్ టిడ్కో గృహాలు పూర్తి స్థాయిలో లబ్ధిదారులు ఇచ్చినప్పుడే ఎన్టీఆర్ నివాళులని అన్నారు. విఖ్యాత నట సార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు వర్ధంతి సందర్భంగా అందరం కూడా, కార్యకర్తలందరం కూడా ఆయనకి నివాళులు అర్పించడానికి ఇక్కడ రావడం జరిగిందండి. ఆ నివాళులు అర్పించినప్పుడు అందరం కూడా ఒక ప్రమాణం తీసుకొని, పసుపు ఓత్ తీసుకొని ప్రతి ఒక్కరం కూడా ఒకటి నిర్ణయించుకున్నాం. రేపు రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం జెండాని ఈ నర్సీపట్నం కంచుకోట గడ్డ మీద ఎగరేయాలి. రేపు ఒక ఆశయంగా పెట్టుకు ముందు తీసుకెళ్ళి పేదవాళ్ళని ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఆయన ఆదర్శాలని ముందుకు తీసుకెళ్తూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరికీ కూడా మంచి జరగాలనే ఏకైక ఉద్దేశంతో ఇక్కడ అందరం కూడా పసుపు ప్రమాణం చేసి ముందుకెళ్తున్నామండి. టిడ్కో ఇల్లు సంబంధించింది ఎన్టీఆర్ హౌసింగ్ అని పెట్టుకున్నాం. అవి కూడా ఆపేసి బూత్ బంగ్లాల్లో తయారు చేశారు. దాన్ని కూడా మళ్ళీ ఇచ్చే విధంగా అక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కూడా రేపు గవర్నమెంట్ వచ్చాక అక్కడ ఓపెన్ చేసి అందరికీ కూడా ఎన్టీఆర్ మార్కెట్లో పెట్టి, పార్క్లో పెట్టి డెవలప్ చేయాలని కూడా మేము అనుకున్నామండి. ఈ నర్సీపట్నం ప్రజానికి మొత్తం కూడా ఆయనకు రుణపడి ఉంటుందండి. ఎందుకంటే హాస్పిటల్ ఇచ్చింది ఆయనే, ఐటీఐ కాలేజ్ ఇచ్చింది ఆయనే, పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చింది ఆయనే, డిగ్రీ కాలేజ్ ఇచ్చింది ఆయనే, ఎడ్యుకేషనల్ హబ్ కింద కానీ హెల్త్ హబ్ కింద ఏజెన్సీ ముఖద్వారాన్ని తయారు చేసింది నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే నందమూరి తారక రామారావు గారికి ఘనమైన నివాళులు ఇవ్వాలని చెప్పి ఈరోజు అందరం కూడా రావడం జరిగిందండి. థ్యాంక్ యూ. 2014, 2019లోనూ ఎంపీ టికెట్ అడగడం జరిగింది. 2019 తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీ కోసం కష్టపడ్డాను, ఎన్నో కేసులు కూడా పెట్టుకోవడం జరిగిందని విజయ్ అన్నారు. అయ్యన్న తనయుడుగా కాకుండా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒక కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నానని అన్నారు. అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు నిలకడగా లేరని అన్నారు. ఎక్కడి నుంచో వచ్చిన వారికి కాకుండా స్థానికంగా ఉన్న వారికి టికెట్ ఇస్తే ఇక్కడ సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అవుతుందని అన్నారు. ఎంపీ సీటు ఇస్తే అనకాపల్లి పార్లమెంటరీ 7 నియోజకవర్గాలకు గాను మేనిఫెస్టో పెట్టి అక్కడ ప్రజలకు న్యాయం చేస్తా అని ఈ సందర్భంగా తెలిపారు. నేను ఇది ఈ రోజు కొత్త ఏం కాదండి, 10 ఏళ్ళ ముందు నుంచి కూడా మనం అడుగుతున్నాము. సందర్భాల వల్ల లాస్ట్ 2014లో నాకు ఇవ్వకపోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 2019లో ఇవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ నన్ను రాష్ట్ర జనరల్ సెక్రటరీ కింద పెట్టి ఈ 4.5 సంవత్సరాలు కూడా చాలా కష్టపడడం జరిగింది. చాలా పోరాడాము, ఎన్నో కేసులు పెట్టుకున్నాం. కాబట్టి ఒక కార్యకర్తగా, జనరల్ సెక్రటరీగా మేము అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఎంపీగా వెళ్తే బాగుంటుంది, పార్లమెంట్ నుంచి ఇక్కడ షిఫ్టింగ్లు అవుతున్నాయి, ఉన్న వాళ్ళు ఏమో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆనంద్ గారు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు, అవంతి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు, నోకవరపు సూర్యప్రకాష్ గారు ఎక్కడున్నారో మాకు కనబట్టలేదు. కాబట్టి వీళ్ళందరూ వచ్చి వెళ్ళిపోవడం కంటే 15 సంవత్సరాల నుంచి ఈ పార్లమెంట్ మొత్తం కూడా మోసానికి గురవుతుంది. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ గడ్డ మీద, నర్సీపట్నం గడ్డ అంటే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉంది కాబట్టి ఇక్కడే చిన్న వయసులో మొత్తం తిరిగాం. కాబట్టి అక్కడ ఏం చేయాలి, ఏ విధంగా మేనిఫెస్టోని ముందు తీసుకెళ్లాలో మాకు తెలుసు. కాబట్టి బయట వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఇక్కడ వాళ్ళని పెట్టి ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్కి వెళ్ళడం వల్ల ఇక్కడ సమస్యలు, అంటే ఇప్పుడు ఏటికొప్పాకు షుగర్ ఫ్యాక్టరీ ఆగిపోయింది, అనకాపల్లి దగ్గర షుగర్ ఫ్యాక్టరీ ఆగిపోయింది, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఆగిపోయింది, ఉత్తరాంధ్ర సుజల శ్రావంతి ఆగిపోయింది. ఈరోజు మిర్చి రైతులు కానీ, టర్మరిక్ రైతులు కానీ, షుగర్ కేన్ రైతులు కానీ అందరికీ కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇవన్నీ మాట్లాడే ఎవడున్నారండి పార్లమెంట్లోని? అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను గలమెత్తగలను, మాట్లాడగలను, ఈ ప్రాంతానికి న్యాయం చేయగలనే ఉద్దేశం నాకు ఉంది. కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గర అయ్యన్న పాత్రుడు గారు చెప్పినట్టు దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రానున్న రోజుల్లోనే వస్తే పోటీ చేసి ఈ అనకాపల్లి 7 నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్క నియోజకవర్గానికి కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసి అభివృద్ధి చేసే బాధ్యత అందరు నాయకులు, అందరు ఇన్ఛార్జీలు కలిసి కూర్చొని తీసుకొని ముందుకెళ్తామండి. దానికి చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆశీర్వాదం కావాలి, లోకేష్ గారు ప్రోత్సాహం కావాలి. కాబట్టి మనం యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా అయ్యన్న పాత్రుడు కొడుగ్గా కాదు, అయ్యన్న పాత్రుడు కొడుగ్గా డైనాసిటీ వస్తుంది. ఇండివిజువల్గా మేము జనరల్ సెక్రటరీగా మేము అక్కడ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు పరిశీలించడం జరుగుతుంది. అది పవన్ కళ్యాణ్ గారు అలయన్స్లోని ఇద్దరు నాయకత్వంలో ముందుకెళ్తున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒప్పుకొని ముందుకు తీసుకెళ్తారని మేము ఆ దేవుణ్ణి ఆశిస్తున్నాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.